గురవే నమః. గురవే సర్వలోకానాం విజతే పవరోజునాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వారి హృదయాలు తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తాను. తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ గుండెలో అర్భావం కూడా తెలుసుకోలేదు. చూసిన కొద్దీ ఆశ్చర్యం వేస్తోంది. ఇంత గొప్పగా ఈ కవి యొక్క సంవిధానం చూస్తుంటే చాలా ఇదిగా ఉంది. నిజంగానే నేను సంవిధాన చక్రవర్తి అనడంలో సందేహం లేదనిపిస్తుంది. ఈ సన్నివేశాలు అలా ఉన్నాయి. నన్నయ్య గారిలానే కవిత్వంలో చిక్కదం ఉంది. కానీ సంస్థ కవులో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు ఉన్న వారు భావకళకు ప్రాధాన్యం ఇచ్చారు. కావ్యాలు తీశారు. కానీ మాకుడు, బాణుడు, శ్రీహర్షుడు, రాజశేఖరుడు ఉన్నవారు వస్తుగడకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ రెండింటికి ప్రాధాన్యం ఇచ్చేటే కనిపిస్తోంది. అలాంటి కవులు రాశారు వాళ్ళు. తర్వాతి కవులు అలంకారిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో అన్ని సమపాడాలు అన్నీ కనిపిస్తున్నాయి. అందువలన ఈయన ప్రధానమైన రచనాకళకు కూడా ప్రాధాన్యం ఇచ్చి కావ్యం తెలుగులో కవిత్వమే వారు మొట్టమొదటి తరగతి చెందిన వారిని చెప్పడం సందేహం లేదు. సోమన భావనాశక్తిలో వారి కోవకు చెందినవాడే అనటంలో సందేహం లేదు. కానీ ఇతడు వస్తుకళను అలంకారిక రచనాదిలో ప్రయత్నించాడు. ఉత్తరవంశం కూడా చెప్పాను ఆ విషయమే. కవికి భావావేశం ఉంటే చాలదు, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. కనుక అది అదుపులో పెట్టుకోవాలి. దాని కలిగిన సత్వగుణాలు కూడా కలిగి ఉండాలి. సోమిలో సత్వగుణము కూడా ఉంది కాబట్టి వచ్చింది. తర్వాత కవిత్వం వారిలోనూ నన్నచోళునిలో కూడా కనబడినటువంటి అలంకారికలు ఏ రీతిలో కూడా సోముని యొక్క నవీన గుణములకు ఒక గొప్పతనం. వీటిని రచనాది ప్రత్యక్షం అవుతుంది. అలాగే నన్నయ్య గారు కావ్యం మొట్టమొదట చూసుకుని చెప్పడానికి ఇస్తాను. దీన్ని ఒకసారి చదివి ముందు పెడతాను. దీని మణిప్రవాళికం సంస్కృతం తెలుగు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మణిప్రవాళికం చెప్పవచ్చు. ఆ చదివి మొదలు పెడతాను. కథ వేగంగా నడపడంలో నన్నయ్య వచన కవిత్వాన్ని ఉపయోగించాను. అదే గురువుగారు కూడా ప్రయత్నించారు. పాల్గురు స్వామి అయితే దేశీ కవితను ఆదరించి ప్రత్యేకంగా వచన కావ్యాన్ని కూడా రచించలేదు. ఆయన రాయలేదు. అందువల్ల వచనంలోని సుబోధకత్వ గుణాలు దిగుతలో కూడా ఉండడం వలన మిక్కి దిగుత కావ్యం యోగ్యంగా చేస్తుంది. ఇక తర్వాత బిడ్డలు దీన్ని తీసుకున్న తర్వాత అన్ని విధాలా ఉపయోగించిన కవి పింగళ సురన్న గారు. అన్ని ఆ పింగళ సురన్నే చాలా ఆదర్శంగా పెట్టుకున్నారు గురువు గారు. పింగళ సురన్న కనిపించమని రాయమని చెప్పారు. దాని అంతా కూడా నేను చెప్తాను. అర్థం ఇందులో కొద్దిగేస్తున్నాను. ఒక వసంత దశావతారకు చదివి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. సంగీతం అంటే సంగీతం అన్నిటికన్నా గొప్పదైంది సంగీతం. ఆ సంగీతం ఎలాంటి అసలు శిల్పానికైతే స్పృశించి మీకు అందులో ఉన్నటువంటి నిమ్మన ఉన్నతమైనటువంటి భాగాలు గుర్తిస్తాం. కానీ అందులో సైతం కూడా శిల్పం చేతితో తడి కొంచెమే దాని యొక్క అందాన్ని గ్రహిస్తాడు. అది విశేషమే. కానీ సంగీతం మాత్రం కేవలం శ్రవణేంద్రియం ద్వారానే మనసుకు ఆనందం చేకూరుస్తుంది. ప్రతివారి మనసును ఆకర్షించి ఏకాగ్రతను కలిగిస్తుంది. ఇది కేవలం స్వరమును ఆశ్రయించి ఉంటుంది, భావాశ్రయం కానీ కాదు. ఇది మానవులనే కాక ప్రాణవంతమైన జంతుజాలను కూడా ఆనందం చేకూరుస్తుంది. అందుచేతనే శిశువేత్తి పశువేత్తి వేత్తిగానం పని అని అంటారు. పంచేంద్రియంలో శ్రవణేంద్రియములకు ఎక్కువ బల సామర్థ్యాలు ఉన్నట్లు గోచరిస్తుంది. రాగాలాపన విన్నంతనే విషయాంతర మగ్నం అయినప్పటికీ కూడా మనసును బలవంతంగా ఆకర్షించి శ్రవణోన్ముఖంగా చేస్తుంది. భారతీయులు చిత్రలేఖన శిల్ప కళల కంటే సంగీతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు చెప్పుకుందాం. ఆ వచ్చినటువంటి కవి అంత బాగా చదివాడు.
ఆశుగాసి కవి. ఆమని దీవె ఐదుగుల అల్లని చూపులు పూమూలు పూలు మీలునై ఏమరి తాత ప్రాసదుగులెల్లను కొల్లలు కొన్న రక్కసిన్ వేమరు సీతువన్ కడలి నిక్కిన గిడ్డుచు బట్టి ఇచ్చు ఆ సాయిచ్చు నా సావిమయిన్ తడతడల్ చందములందములై వసంగ ఆ ప్రామిణు కుంగములు పలుకులు పారుకొలమ్ము వారి బోలుచున్ ప్రేముడి కొత్త గొంతు గలివిచ్చెను కోయిలలు అంతరై పోరాములు వెట్టి వచ్చి అటి రక్కసి ఉస్సులయ్యే తుమ్మెదల్ ప్రామినయామమున్ గిడసవారిన చంద్రము శ్రీతుగారగా తాము అవి ఎల్ల పాల్కడలి ద్రచ్చి వెట్టుల ద్రచ్చి పట్టుల పుట్టు సవ్వడుల్ పామునడల్ కడల్ విడి చెరంగును లుంగులు కుప్ప సౌములై తామిను మున్న మృంగెడు వితమ్మున గ్రమ్ము విసమ్ము పోగడల్గా మినుదాకు అబ్బుగబుగల్ పొగలయ్యను కండు తుమ్మెదల్ కోమున వాని ఆగికొని కొన్నెరతావు సంపగల్ ధీమసమెక్కనామని తీయని తేనియ పాలు వెన్నెలల్గా మెరయన్ సిల్కురిగా చివురాకుల కెంపు సొంపులొత్తై మురిపింప అత్సరల అందము చిందెను దీవె కన్యల్ పూములు చూపులు అవ్వలపు గుప్పడి పూతలు నూపు తెమ్మెరల్ మై మరిపింప తేనియల మాటలు వేర్పుల తొంటి వేల్పులై తాము అటబంతి కట్టిన వితమ్మకు తుమ్మెద పిండు కోయిలన్ తామర తంపరై ఎదురుదారులు చూడగా విందు పెట్టే అయ్యామని పేరటాలు తొలి ఆజరపుంచెడి తీటు కత్తయ్యి మామిడి పోల్చే రమ్య కుసుమస్తవగస్త శ్రీమోచ్చయ శ్రీమహి ధనుష్ట్రదాల్చిన గిరి ప్రతిమముఖి సాల రాగములు స్వామిమై విభిన్న నిశిచార తనుగళ దశధారులై ఆవి మంగళోదయ వరాహములై శుభదర్పణములై సామి హరి ప్రభావములు సాటే వసంత పితృప్రసూ ప్రభాస్తోమమునెవ్వగక పగల్ దుందుడుకార జగద్ధితమునౌ భూమిక హైరణ్య కసుపున్ వహించుటలై విషాహరి గ్రామణి దంష్టికాయుగ కరాళ ముఖాకృతి బాలచంద్ర శోభామహిత ప్రరేగ మెరయన్ పొలుబారే పరాశ మండల స్వామి రసాల నామ బలిచారు శిరోగ్ర శరత్ త్రివిక్రమ శ్రీ ముదుల అంఘ్రి బంధుర రుచి ప్రియబంధు బలాళి మాలికా శ్యామల కోమలాంబర విహార సహన్నవదోహర క్రియాభూధువ విస్మరణల్ ధూమ సర్పణ క్రమగతుల్ విహార సహన్నవ దోహర క్రియాభూధూమ విసర్పణ క్రమగతుల్ సిసత్తు పను పాలవంశభిద్రామ కుటార తీష్ణ రుచిర రంజిత కింసుకారాగ కాంతి అశుభూభూమసంత పంచక సముల్లసిత ద్విజ సంగతి ప్రబల్ గ్రామ వసంత వాసర తిరస్కరణ ఆసుర జాతి రావణోద్ధామ శిరోలికుంతన విధా పరమేష్టి వరిష్ట మార్గణ స్తోమ శ్రీముఖోద్ధర వస్తుందిర దిక్కరి కర్ణ వీధికా భూమి పునర్ధ్వనిత పూస్త్ర అఖండన చాపఖండన క్ష్మా మహిళాత్మజోపమయ మంగళవార్తలు మాధవోత్సవ శ్రీ మధుపాన కౌతుక విశేషల సద్బలరామ బాహు శాఖామణి లాంగళీ భవత్ అగస్త్య వికృష్ట ఘనాడి పాళికాయాము నవాస్తరంగ విభవాతిశయములు కృష్ణలీలలై తాముని అయిన కోయిల ఉదార బుద్ధి అశోక పల్లవ శ్రీముదుల పాట్టల అంబరముచే నవకుంఠిత మూర్తి అహింసామయ ధర్మబోధముల సారము తెలిపే కుహూధ్వని శ్రీ మధుభావముల్ మృదు నిషేధములై అలరార
హింసకున్ సాము చేత చక్కబడజాలని జాన్ములు లోకకంటకు స్థేమ విధైకవర్తన ధిక్కరణ పుణ్యులంపగా రమాకామియే కలికి నామమున కలికి తనమ్ములు చిలుకు చిలుకయ్యి మామిడి పువ్వు మావునెక్కి మధుమాద సముత్థిత శావతారమాల మధుభావ సౌరభ కళాభివ ఉజ్వల సంస్కృతాంధ్రవాణి మహనీయ సత్కవి నిర్మిత కావ్య కథా మనోజ్ఞ శోభా మహిత ప్రభావములు భావిత గౌతమ సహ్య కన్యక కోమల తుంగభంగర సగూఢం మన కుతుకాబ్ధిసారిత ప్రేమ తరంగ హస్త సవిష్ణు భవిష్ణు మృషాఝషాకృతుల్ వ్యోమ మహాకృతి ప్రసరతు ఉజ్వల మంగళ తారకాకృతుల్ కామని జగన్ నిరూఢ నవ కౌతుక యౌవన జంభణా జృంభణాకృతుల్ శ్రీ మధుమాస లక్ష్మి చెన్నెరల్ నెరచెల్వులు కొలుగులు తీర్చి ఎల్లడన్ అనుజున్ కల మధురస్వరంబులం పలికిన ఆ కూడిన విద్వచ్చక్రము అతని ఆసుస్ఫురణమునకు మనమును ఆనందించి దీవించిరి. ఆ విద్వత్ప్రభుండతని తన హృదయ నిర్విశేషంబుగా భావించుదు అని గౌరవిస్తూ మనస్ఫూర్తిగా గండర గండర బిరుదాంకుండగు వాణి అజ్జకుంతడగే మణి మండిత ఉమగు పెండేరము కుండలినిపతి భావని బిడ కుతుక అంకురముని గండపెండు సౌరుడుగా సౌరుడు అలా బిరుదుపనుడు అన్నట్టుగా వాడిని గౌరవించి అతనికి కాలికి తిరిగా ఏడు మణి వండిత మణులతో కూడి పెండేరము కాళి గండ పెండేరం కుండలీపతి మహారాజు భావంతో నిబిడమైనటువంటి కలిసినటువంటి మునిగిపోయినటువంటి కుతుగా ఆనందం పొంగిన ఆనందంతో అంకురాన్ని గండపెండు దిగారు. అంతట సభాధ్యక్ష పదవిని అలంకరించిన ఆ సభకు అధ్యక్ష పదవి పాతాళ భుజింగపతి శాలరాజు పోతరాజు సాలపతిరాజు అధీశ్వరుని ఇమ్మెయి విస్తరించిన బహువిధ రహిత కళా ప్రదర్శన విశేషం మునం పదవిన మొదమున సంతోషించి అవిని చూసి మొదమున భారతవర్ష మహత్వము ప్రత్యక్షముగా అంగీకరించిన ఎప్పుడు భూలోకానికి వచ్చి చూడలేదు ఇదే మాట మొట్టమొదటిసారి ముందు ఆశ్చర్యపోయాడు. సంతోషం వచ్చింది, ఇంత భారతదేశం గొప్పదా, ఇంత ఆస్తి కదా అని ఆస్తిగా అని అంగీకరించేటప్పటికి విలాసమైనటువంటి మహనీయ రూపంతో అయినటువంటి ఆ కళామూర్తిని చూసి అందరినీ కూడా ఆ సభలో చూసి సాక్షులు అయిపోయాను చూస్తున్నాను అనుకొని ఆ ఉత్తమప్రభుని చూస్తూ బహుళావతి కూడినటువంటి ప్రజలతో బహుళతో కూడిన రాజుని తర్వాత ప్రజలతో కూడిన అందరిని చూసి మనసులో సంతోషించి తను ఆయన మహారాజుకు అనుమతి వలన ఆ మహోత్సవం యొక్క రస విశేష మాధుర్యమును గొప్పతనాన్ని సభాజనమునకు చూసి అందరితో ఇలా మాట్లాడుతున్నాడు. పుట్టుకుతాద్భుతమ మహిమ పొందగనయ్యను నేడు నాకు మీ ఎట్టి కళాస్వరూపుల సమక్షమునన్ వసింపకల్గుటన్ నెట్టగవచ్చు నా హృదయము నిర్భరతోషము ఆదరించి ఊపట్టరే పుట్టుగుడ్డు పలుకులు రద్దుల బుద్ధికి మహారాజు ఇక్కడి మహారాజు నాగలోకానికి వచ్చిన మహారాజు ఆయన అధ్యక్షుడుగా అలంకరించారు. ఆయన తక్కువ కానీ ఆయన పుట్టుగుడ్డు చదువుకి ఎందుకు పనికిరానివాడు అన్నమాట చెప్పడం అన్నమాట. నాకేమీ రాదు పుట్టుతో అంటే చదువు విషయంలో ఈ సాహిత్య విషయాల్లోనూ తర్వాత ఈ వసంత ఉత్సవాలు ఇలాంటి గొప్ప గొప్ప చేసిన ఉత్సవాలు కవిత్వాలు సంస్థాంత సంస్థాంత కవులు దేవుడు పూజించడము చక్కగా సంతోషంగా అందరూ ఉండటము వీన్ని కూడా చాలా ఆశ్చర్యపడ్డాము. నేను ఇప్పుడు నాకేమీ తెలియదు, రసదు నాకేం ఎక్కుతాయి చెప్పు, రసద్దులు అయితే నాకేం తెలుస్తుందో చెప్పాను కానీ నేను రసద్దున్నా నాకేమొచ్చి ఏమీ రాదు, ఏదో వచ్చి విన్నాను అన్నట్టుగా అంత వినయంగా చెప్పున్నాడు. నా హృదయం చాలా సంతోషంగా ఉంది. శివమును సత్యము సుందరము వస్తు నెరింగినట్టి ఆత్మజ్ఞుడు. శివము సత్యం శివం సుందరం తీసుకొచ్చామట. శివం శుభం కలిగించేది ఎప్పుడు కూడా, శివం కళ్యాణం శుభం అన్నీ కూడా శివుడే కాదు, సత్యం సనాతనం ఎప్పటి నుంచో ఉన్నది. అది సుందరం అందమైంది, అందం లేకపోతే అందమైనట్టుగా ఇంకేం కాదు. నిజంగా అలాంటి వస్తువు సుందరం సత్యం మూడు కలిగిన వస్తువు తెలిసిన వాడి నిజంగా ఆత్మజ్ఞానం కలిగిన వాడే కదా. అందుకు శిల్పి వలుండి నిజంగా అన్నీ తెలిసిన శిల్పులో శ్రేష్ఠుడు ఈయన. నేను ఏం చెప్తాను, ఈ అనుభూతి విశేషములకు ఏం చెప్పినా అని చెప్పినా కూడా తనివి తీరదు. తీర్పులు ఎందుకు తెలియనొచ్చాను, ఎన్ని విషయాలు చెప్పాడు, ఎక్కడికి చెప్పాడు అని చెప్పగల. పరమంబో రసరూప వస్తువును భావించి సుందర రూపమును చిత్రమందు సరిద్దన్ నేర్చుటలు కాక ఈశ్వర రూపమును కర్కశమ్మగుసిలని ప్రత్యక్షము చేసే
వరశిల్ప ప్రభావ అబ్జ సంభవముందు దివ్యంబు ఆత్మ సౌందర్యం. పవిత్రమేంటి, దివ్యం పుణ్యమేంటి, ఆత్మ సౌందర్యంతో, వేషం పైకి కాదు, అందం లోపల అందంతో, అంత అంతరందంతో ఒక చిన్న రాయిని తీసుకొచ్చి ఇంత బాగా చేయడం ఎంత గొప్పది. ప్రతి రూపరసంగా ఉంది, బొమ్మలా తయారు చేశాడు. ఈశ్వర శ్రద్ధ అంత బాగా రాశాడు. కర్కశమే ఏంటి, రాయి పగలగొట్టిన కూడా అలాంటి కర్కశ రాయిని తీయడం గొప్ప కదా. ప్రత్యక్షం చేశాడు, నిజంగా శివుడు దేవుడు ఉన్నట్టుగానే చేశాడు. సుందరంగా ఉంది, సత్యంగా ఉంది, సనాతనంగా ఉంది, అంత బాగుంది బొమ్మ అని ఆకృతి అంత బాగుంది. అంతటా నిండియున్న పరమాత్మ రూపము చట్టురాతిపై ఇంత మృదు ప్రకారమున నిమ్మిది తీర్చిన వీని చిత్తము వీని చిత్త సంక్రాంతియు వీని హస్తగత కౌశలము ప్రకటము చేసే అత్యంత వినిర్మలం ఇతని దర్శనము పరవస్తు భావనం. పరవస్తు భావం అంటే అందరూ తన్మయం ఉండిపోవడం. ఆ భావంతో అందరినీ ఆయన నిర్ణయ బొమ్మ వేశాడు, మనం కూడా నిర్ణయ చూసాం. ఇంకేముంది, అంతా నిండిపోయాడు పరమాత్మ. ఈ చట్టురాయి అంటే పనికి మాడిన రాయి మీద, శిల్పం మీద, రాయి మీద వేశాడు. ఇంత ముందు ఇంత అందమైన బొమ్మని నెమ్మదిగా మెత్తగా చేసేది ఎంత కష్టం అది చేశాడు. ఈ చిత్తం కూడా ఆ సంక్రాంతి ఎంత ఆయన వేసింది, అంత మనసు ఎంత ఆహ్లాదపరిచింది. ఇప్పుడు అర్థమవ్వ అంటే అందరికీ కావాలి, అర్థం అంటే మన అయోధ్య వేసిన రాముడి బొమ్మ కన్నా బొమ్మలా ఉందని చెప్పడం అన్నమాట. ఆ గొప్పతనం అది. వీని యొక్క ఆ చేతితో పడిన బొమ్మ నేర్పడతాను ప్రకటన చేసే చేతితో కౌశల్యం చూపించాడు బొమ్మ మీద. కవిత ఎంత బాగా రాశాడు, బొమ్మ చేతితో కలపడి చేయబడి చూస్తాడు కదా, ఎంత ఇది ఎంత బాగా చేశాడు. ఎందుకంటే అర్థం ప్రకట ఆహ్లాదం చేశాడు కదా. పరవస్తు భావంతో ఎంత మనసు నిర్మలమే, స్వచ్ఛమైన మనసుతోటి ఎంత బాగా రాశాడు. ఈ దర్శనం చోటే మాకు అదృష్టి, ఇది చూస్తే మాకు పరవస్తు భావంతో చేశాడు. ఆ కృష్ణ మాట్లాడుతుంది. పలుకులకందరా నిరస వస్తువు తా కనుగొన్న రీతులు అత్యలకుతను తెలిపెను ఈ అభినయముల పెంపును ఇవ్వెలంది నిర్మల బహురూప శిల్పములు మాయకయ్యం వేళలన్ కనన్ వెలయగా ఆత్మమూర్తి రస వీతుల బాగు పొంగు తరంగిణి క్రియన. రసవీధిలో రోడ్డు మీద సైకిళ్ళు, బస్సులు, రిక్షాలు, మనుషులు, ఈ కాని చెప్పండి కార్లు, రైళ్ళు అలాంటివి వెళ్తుంటాయి రోడ్ల మీద. కానీ రసవీధిలో ఏం పొంగాయంటే తరంగంగా సముద్రం తరంగా పొంగుతాయి, కొండ సరైన పొంగుతాయి. కానీ రసవీధిలో రసవదే వీధి పొంగాయి. ఆ రసవీధి ఏం పొంగాట మాటలకు అందనటువంటి రసవస్తువు గొప్పతనాన్ని ఏం చూశాడు. అవన్నీ కూడా ఈ అభినయం వేళ అంటే అహాభావ వేషాల వల్ల చెప్పడం వల్ల ఈ స్త్రీ కూడా ఐవేళని పాటలు నిర్మలమైన సచిన బహురూపమైన శిల్పాలతోటి ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో, ఎక్కడెక్కడ ఎప్పుడు ఏమేమి పెట్టాలో అవి చూసుకుంటూ కూడా అర్థమవుతు చేస్తూ ఆత్మమూర్తిని పొందడం ఈ రసవిధిలో గొప్పతనం కదా. ఎంత బాగా రాశారు తరగని క్రియలాగా అని రాశారు. శిల్పివరు రసైక సృష్టి అల్లల్లన అభినయింపనేర్చును. అంతేకాక పలుకనేర్చే మధుర కళ స్ఫూర్తి వెలది గాన మహిమ వర్గాలను కొనగా ఈ స్త్రీ ఎంత బాగా పాడే సంగీతం స్త్రీ ఎంత బాగా పాడేది. అందరూ కూడా ఈ స్త్రీ సామాన్యంగా శిల్పి కూడా లేదు, రస దృష్టి అలా అభిని చెప్పవచ్చు. కానీ పలుకలతో మధుర కాలంతో పాడారే ఎంత బాగా పాడారు. ఆ స్త్రీ ఎంత బాగా పాడారు. గాన మహిమ అంతా వచ్చింది కదా. అందరూ శిశువులు వేస్తే పతులు వేస్తే అన్నట్టుగా మాలాంటి వాళ్ళు కూడా ఆహ్లాదపరిచింది కదా, మమ్మల్ని చివరికి ఇంపు కలిగించింది కదా అని. అభినయింపబలుగా ఇదిగా నట్టి వస్తు నుంచి భావ పరవశతను. రెండు ఆటలు ఎక్కువ వేధిస్తే ఆటలది అందువల్ల ఆట వేస్తే వృత్తం కూడా సమయోచితంగా ఉంది. అభినయింపబలుగా ఉన్నైతిగాను అట్టి అవ్వస్తుని వెంచి భావ పరవశతను మనోజ్ఞ విరసముల చేసి ప్రకటవరచ వికజ పద్మనైనా వికసించిన పద్మనేమిటి అందమైన కడుగని ఎంత బాగా పెట్టించక మనోజ్ఞంతో మన చెప్పింది పాట పాడిందని చెప్పినారు. కలకంఠముల రాగభేదముల రేగంతా రస బ్రహ్మమును పలికించన్ తన వీణలో బహుశిల్ప ప్రౌఢ విజ్ఞానములు విలయంగా ధ్వని గర్భితం అమలము ఈ విశ్వము దీపింప ఈ లలనారత్నము భారతీ వయో లక్ష్మీ సముల్లాసయై ఈయన అధ్యక్షుడు కాబట్టి అన్ని అయిపోతున్నప్పుడు అన్ని సమీకరించి అన్ని సమన్వయం మరి చెప్పాలి. అందువల్ల కలకంఠములు రాగభేదముల రేఖంతాన్ రసబ్రహ్మమును పలికించే మధుమే అవ్యక్త మధుమే ధ్వనితోటి ఎంత బాగా పాడుతుంది. వేళతో చేసింది, ప్రౌఢ విజ్ఞానం చేసింది. ధ్వని గర్భితం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వం యొక్క ఈ గొప్పతనం కూడా ఉంది. ఎంత బాగా చెప్పింది. భారతీదేవి మళ్ళీ వచ్చి పాడిందా అంటగా
చక్కగా చెప్పింది. అభినయింపన్ వ్రాయన ఆలాపమనమనరింపాలవి కాని వస్తు అరసి అరసి అధిగతము కలిమి అక్షరమ్యమో శిల్పమితడ చేసే సుకవి. నిజంగా అభినయింపడానికి కూడా వీలు, అభినయింప చెయ్యి పెట్టి కాలు పెట్టి ఏమి చేయలేడు. ఆలాపం కూడా ఆలాపం రాదు. కానీ అడవి కాని వస్తువు ఆలోచించి ఎంతో అధిక తపస్సు, చాలా తపస్సు చేసి ఆ తపస్సు యొక్క ఫలితం వల్ల, స్నేహం వల్ల అక్షరమ్యమైనటువంటి ఈ శిల్పి ప్రకాశింపజేశాడు. ఈ ఈ సుకవి ఎంత గొప్పవాడు. అభినయం గుణములందు రీతులందు గాన రీతులై అక్షరము శివము అగు రసబ్రహ్మము సుకవి సుకవి కృతులందు చూడనయ్యే. అభినయము గుణము ప్రకాశం రీతులు ఇవి కూడా కవితులు లక్షణాలు. ఇవన్నీ కూడా సంగీతంలో చూపించి అంత బాగా చెప్పే ప్రతి అక్షరం కూడా సుగంధి రసభ్రమని తీసుకొచ్చి ఈ సభ్య కుతులు చూస్తే అర్థమవుతుంది కనిపిస్తున్నారు. రాళ్ళను కూడా ఈశ్వర రమ్యత చూపిన శిల్పివోలే ప్రజ్ఞానైతుండు అయ్యే కవిత శబ్దం నిగూఢ రస స్వరూపము ఉన్మీలన శేషి సుకవి నిర్మల కావ్య మనోజ్ఞ దర్పణ శ్రీ అసమాన వస్తు గుణ నిర్మిత కల్పమూల శిల్లగన్. ఎంత బాగా రాశారు ఈ పద్యం, ఎంత బాగా రాశారు, ఎంత బాగా ఆస్ఫూర్తిని చెప్పారు. రాళ్ళు కూడా కలిగించి చేశారు. ఈశ్వరుని గొప్పతనం చూపించాడు శిల్పి. ఈ శిల్పిలానే ప్రజ్ఞా లలితనటి అర్ధనాది స్వరూపంతో ఉన్నటువంటి ఈ స్వరూపం కూడా ఉన్మీలనం చేశారు, పైకి తీసుకొచ్చారు. చాలా బాగా మనసు ఆహ్లాదం చేశారు, నిర్మలమైంది మనస్సు కూడా నిమగ్నం అయిపోయింది దాంట్లో. ఇక మన మనస్సుని యొక్క దర్పణమైనటువంటి ఆ మనస్సునే అర్థమంది విన్ని కూడా శుభశుభమైనటువంటి శోభతమైనటువంటి వస్తువులు గుణాలు చింతిత గుర్తుగా అటువంటి శిల్పము ఎంత బాగా ప్రకాశిస్తుంది. శ్రద్ధజాలం పేరిటి జలజములకు బాంధవుండబోయి కవి బ్రహ్మ వలన తమము పాయంగ రస విపాసము సదాడి మధుపాన కౌతుకమయ్యే. శబ్దజాలం పేరుతోటి జయజము పద్మాలకు బాంధవుడు కవిబ్రహ్మ. నా సృష్టి కృతే కాదు కాబట్టి కవిబ్రహ్మ ఏం చేశాడు, బ్రహ్మ శబ్దజాలకైతే ఇక బాంధవుడు ఈ కవిబ్రహ్మ ఉన్నది. తమ పాయంగ రస పాప సదాడి సత్పురుషులు అందరికీ కూడా తమ గుణం పోవడానికి అసలు రసాన్ని ఆస్వాదించే కోరుకున్నారు. పాపమిచ్చ పిపాస రసాన్ని ఆస్వాదించే కోరుకున్న వాళ్ళకి పాకం తాగానే ఇచ్చా కోరిక పిపాస తాగానే కోరిక వాడు పిపాసలు మంచిది ఏదో కావచ్చు. ఇక్కడ రసాన్ని తాగానే కోరిక ఏ రసం? కవితా రసం. నవరసాల యొక్క కుంభంతో ఉంది. అలా సదాలు మంచివాళ్ళ యొక్క కవిత్వం, మంచి సత్పురుషుల యొక్క మహాకవుల యొక్క కవీంద్రుల యొక్క మధుమేంటి మధుపాంతకుండా హాయిగా కౌతుకంగా ఉత్సాహంగా వింటుందా అంటే మత్తులే నిలబడిపోయారు. తాగితే ఎంత మత్తు లేని అయిపోతారో అలా ఈ కవిత్వ రసం ఈ సృష్టి వల్ల ఈ సభ వల్ల అందరూ కూడా అలా మేమర్చి ఉండిపోయారట. భావించి బాహ్య రూపమును సృష్టి గావించి ఈ శిల్పివరుడు తలపోసి తత్పరే తెలిపి అభినయములై ఆట వెలది ఆలసి ఆలాప రూపము పలికింపవాడే ఈ పద్మనయన ఇచ్చింటి ఋషిజవియల్ల కనిపించి ఈ కృతి కవిరుడు ఈ కవివరుడు వాక్కు మనము సేరగా వరిపడని అట్టు శృతి వేద్యము ఔ వస్తు అరైనట్టి లలిత రసమూర్తులైన ఈ నలుగురందు తారతమ్యములాడగ తలపనగునే. తారతంగా ఆడంత వసమా ఏంటా నన్ను తీసుకొచ్చాడు. భావించి మనసు బాహ్య రూపాన్ని సృష్టి ఎంతో ఆలోచిస్తే కానీ బాహ్య రూపంలో శిల్పి ఆకారం తీసుకురాగలిగాడు. ఎంత భావించి ఎంత ఆలోచించి అసలు తెలియగల శిల్పి ఎంత పాటించిపోతాడు. అలాగే తలపోసి మరి ఊహించి ఎంత తలపోసి ఎంతో బాగా దాని మీద దృష్టి పెట్టి అభినయంతో ఈ ఆటలు పాటలు పాడింది, ధీరమై పాడింది నాదస్వరూపంతో. అలాగే ఆలసి బాగా పరిశీలించి చూస్తే ఈ ఆలాప రూపం అంతా కూడా పలికించింది ఈ పద్మనైన వేణెందు పట్టింది. చూసి ఋషి అయినట్లుగానే ఈ కవివరుడు కూడా పులికూతుని చూపించి కవిత్వాన్ని చూపించి వాసన తీసుకొచ్చి చక్కగా ఆశలుగా రాయగలిగాడు అని ఈ లలిత సమూర్తి నలుగురు కూడా తారతమ్య ఎవరిలో గొప్ప తక్కువ అందరూ సమాజంలో ఎవరు తక్కువ ఎక్కువ చేయడానికి ఏమి లేదు అన్నాడు. అయినను శిల్పము స్థావరం మగుట చేసి నర్తన గాయకుల్ కల్పిత దేశకాల గుణగాఢ వికార నిరూఢులు అవుట అల్పిత తుల్యవస్తు సుగుణుడైన కవీంద్రుని కావ్యమెన్న
కావ్య ఆ కల్పము విశ్వధాత్రికి కావ్య విధాతకి శాశ్వతుండవు అని కావ్య విధాత కావ్యబ్రహ్మను సృష్టికృతే కావ్యం కావ్యబ్రహ్మే గొప్పవాడు. ఎందువల్ల శిల్పం స్థావరం ఎప్పుడు దాకా ఉండదు. నా నర్త గాయకులు అసలు స్త్రీ పాట పాడుతూ ఉంటారు. దేశకు అనుగుణంగా ఎక్కబడుతుంటే వాళ్ళ యొక్క మనోవికార వాళ్ళ యొక్క లీనమైన తన్మయంగా సమయాకూలంగా పాడి తెచ్చుకుంటారు. వికార పాడుతున్నప్పుడు అనేక రంగులతో భంగిములతో మారిపోతూ ఉంటుంది. మంచి అనేది కూడా భయంగా అది కూడా ఆ అల్పిత తుల్యమైన బాగా కొంచెం తక్కువైనటువంటి సమానమైన వస్తువు తీసుకొని చాలా తక్కువ వస్తువుని తీసుకొని ఈ కవి ఒకే కవిందుడేసి కావించడం చాలా గొప్ప కదా. ఆ కల్పము ఆసమంతాత్వం మర్యాద ఆకి 4 రకాలు ఉంటాయి. మన ఆగుము వచ్చే సంగీత నాటకాలు ఆముగాలు ఉంటాయి. ముందు ఆకు కవి వచ్చి కథం జరిగే ముందు వేగం చెప్పడం అని నాకు అవో రకం. ఇక్కడ ఇంకా ఆంగు మర్యాద అంటే వరకుని ఒకటి, తర్వాత ఏమో మర్యాదపూర్వంగా ఒకటి, 2 రకాలు ఉంటాయి. అలా ఆ కల్పం ఎప్పటి నుంచో ఉన్నప్పుడు ఈవేంటినా ఎప్పటికో కల్పానికి వస్తున్నాడు. గొప్పదా ఆ కవి గొప్ప మాయా ప్రపంచం అసలు సామాన్యుడా మాయా ప్రపంచంలో చూడొచ్చు. శివునికి లెక్క ఆ ప్రపంచం ఎన్ని రకాలు ఎన్ని మాయమైపోయి ఎన్ని వచ్చి ఎన్ని మాయమైపోతున్నాయి. ఏ కాలం తెలియదు అనేక రోజులు అనేక కాలు జరుగుతున్నాయి. ఏ రోజు గంట మనలో ఏమేమి జరుగుతాయి మన శరీరానికి మన మనిషి జీవితంలో బతికినాడు ఎన్ని రకాల అనుభవాలు మంచి చెడు జ్ఞాపకాలు చెడులు సుఖాలు అన్నీ పోతాయో అలాంటి మనకి ఎన్నుంటే ఆ కల్పాంతం ఇంకెన్ని ఉంటాయి శివుడికి. అలా ఆ కల్పాంతం ఎప్పటి నుంచి ఉన్నప్పుడు ఆ కల్పం అప్పటి కూడా విశ్వధాత్రికి విశ్వాధాత్రి భూమి అయినటువంటి ఆధారమైన ధాత్రి బ్రహ్మ అన్నమాట. ధాత్రికి కావ్య విధాతకి శాశ్వతప్పుడే కావ్య విధాతే ప్రఖ్యాతులు అవుతాడు శాశ్వతుడు అని చెప్పాడు. మరియు ఈతని కథాకల్పనము అవినాశి అయిన నిజధర్మ విశేషము ఆత్మగాక రసమధురమై కవి హరిత కిశోరక భవ్య వస్తు కృతియగుచున్ ఉత్తమాన్యతమమ్మై తమమ్మునై ఉత్తమ అన్యతమమ్మై. ఎలాంటి ఈ అవినాశి అంటే మోక్షానికి ఏమిటి తన యొక్క ధర్మం వల్ల విశేషం వల్ల మన ఆత్మను చూస్తే మోక్షం మన పట్ల ఆత్మజ్ఞానం పొందడం వచ్చాం కాబట్టి మోక్షం సభ్యులు మనం ఇంకా దీని కర్తవ్యం. అలానే దాన్ని రాగరసం నాదం చేసినా ఎలా చేసినా ఆత్మజ్ఞానం ముఖ్యం కాబట్టి ఆత్మజ్ఞానం పొందడానికి ఈ కవి హరిత కిశోరంగా హరితం అంటే పులింది ఏమో అనేక అర్థాలు ఎక్కువ కిశోరం వచ్చినా కూడా భవ్యమేంటి పవిత్రమేంటి వస్తువులు శాశ్వతమైన వస్తువును తీసుకొని కృతి అని చెప్పి ఉత్తమ గొప్పదైనటువంటి గౌరవించంగా ఉత్తమాన్యతమైంది గొప్పగా అన్యం తమము తరము తమ్యము 3 రకాల పేరు ఒకలాగా ఉత్తమ మనము ఉత్తమ తరము ఉత్తమాన్యతంగా అన్యతమము ఇంకా మించి ఉత్తమానికి ఇంకో మించి అన్యం అంటే ఇంకో తమము ఇంకో లేదు. కవికి మించిన ఉత్తమము ఇంకోటి కావ్యాన్ని మించింది కృతి మించిన గొప్పది ఇంకోటి లేదు. దీన్ని పోచడానికి ఏమీ లేదన్నమాట అని చెప్పారు. సుకుమారత ప్రసన్నతల కలిమి ఉపమాస స్వభావలితమును భావిక రూపిక దీపకమును ప్రకటిత కవి హృదయ దర్పణమై అలరని ప్రాకృతమై అంటే సుకుమారంగా కవిత్వం సుకుమారంగా ఉండి ప్రసన్నతంగా ఉండాలి. మన సముద్ర ఘోష ఉంటుంది, నదుల ఘోష మనసుగా ఆహ్లాదంగా శివుడు చక్కగా వినిపిస్తుంది, నాదంగా ఉంటుంది ప్రసన్నత. అలా ఉన్నట్టుగానే ఉపమా స్వభావంతో కూడినటువంటి ఈ లలితమైనటువంటి లలితమైనటువంటి రూపకమైన దీపకమైన అలంకారాలు ఉన్నాయి. ఆ రూపదీపక ప్రకటనమైనటువంటి కల్పహృదయం కూడా అర్థంలా మనకి ప్రకాశిస్తుంది. ప్రాకృతమై సంస్కృతమై ప్రాకృత భాషా విశేష పరిణత 20 ఈ కృతి త్రిలింగ భాషా శ్రీకార ఆకారమై విశిష్టత నొలసెన్. ఈ కవి రాసిన ఆస్కవిత్వము ఎలా ఉందంటే ప్రాకృతమై ప్రకృతి సంబంధంగా ఉంది. ప్రకృతి ఏ ఉన్నాయో కూడా వసంత దశావతారాలు ఏమున్నాయో మనం చూపించాడు. సంస్కృతమే సంస్కరించబడింది. ప్రాకృత భాషా విశేష పరిణతికి 20 ప్రకృతంలో ఉండే భాష అన్నిటికీ కూడా పరిమితి హద్దు మేరకుండా హద్దు తగినట్టుగా చేసి స్థానమైంది. ఈ కృతి లింగ భాష శ్రీకార ఆకారమై శ్రీకారానికి ఆకారంగా శ్రీ అంటే వేదం అని చెప్పుకున్నాం కదా. వేదానికి ఆకారంగా నిలుస్తున్నటువంటి విశిష్టమైనటువంటి ప్రకాశం 3 భాష త్రిలింగ భాష అనేది కూడా ఈ కృతి గొప్పదైంది. ఈ రాసిన ఆసుకవిత్వం సకల అలంకృతి మూల ప్రకృతి అతిశయోక్తి నాక
వాముక్తికి మెచ్చగవు అనుపమమై ఈ కృతి ప్రకటించే మనోజ్ఞమవు స్వభావోక్తి శైలి. ఒక అలంకారం గురించి రాసు అలంకారిక కవిత్వంలో పెట్టి సహజంగా ఉన్న స్వభావోక్తులు పూజారన్నమాట. సకల అలంకృతి అన్ని అలంకారత కృతి మూల కృతి ఏంటంటే అతిశయోక్తి ఉంది లేదు ఉందలేదు ఉంటుంది. అలాగే వామోక్తి మాటలే గొప్పతనం ఉంటారు. మెచ్చుకోకుండా అనుభవమై ఉపమానం లేకుండా ఈ కృతి ప్రకటించాడు. మనసు ఆహ్లాదం మనసు తెలుసుంటే స్వభావోక్తితో ఉన్నట్లుగా చెప్పాడు. బహుదేశ బహుళ భాషా మహనీయ కవీంద్ర సూక్తి మాధుర్య గుణ స్ఫురణీయమై ఉత్తమ హిప యశ ప్రచురిత అబ్జమండలమయ్యన్. అనేకమైనటువంటి అనేక దేశాల భాషల యొక్క గొప్పతనాన్ని ఈ కవీంద్రుని యొక్క స్మృతిలో మంచి మాటల్లో మాధుర్యమేంటి, గుణాలతో కూడినటువంటి స్పృహణీయమేంటి అంటే మనం ఊహించి ఆలోచింపజేసి దాన్ని ఎందుకు మనం చేసి ఏదో వస్తుందో దాన్ని ఆలోచింప చేయాలి. అంత బాగా చెప్పాలి. స్పృహ ఉండాలి. నేను ఏం చేస్తున్నా ఆలోచించితే శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా ఆచరణలో పెట్టాలి. శ్రద్ధగా మనస్ఫూర్తిగా వినాలి. మనోవాకాయ కర్మతో దాన్ని చూడాలి. అలా ఉత్తమం ఏంటి, ఉత్తమం ఏంటి గొప్పరాజే యశస్సు అంతా వ్యాపించి మండలమయ్యింది. వ్యాపిన పువ్వులాగా అబ్జమండల ప్రచురిత అబ్జమండలమయ్యన్ పువ్వు అయిందిట. త్రివిధములకు శబ్దార్థముల వృత్తులను 3 రీతులను వృత్తులను త్రివిధ గుణముల పెరసి రసవదాదులను అలంకృతులు ప్రసక్తములుగని. ఇలా త్రివిధములైన ఉన్నాయి 3 రకాలైన శబ్దము అర్థము అది వృత్తులని 3 రీతులని వృత్తులని. తర్వాత ఆ 3 గుణం విధమైన వృత్తులకు మొత్తం చూస్తే రసవదాదులు రసాలాంటి ఉన్నాయని అలంకారాలని ప్రసక్తములు గొప్ప ఉన్నాయని చెప్తున్నారు. సుప్రసన్న ఇంటి చెప్తున్నారు వివరిస్తారు. సుప్రసన్న పదార్థ సంశోభియ్యున్ అది అలంకృతి సూత్య అన్వయాఖ్య అంది దృష్టాంతరమై అఖిల సుకవి విస్మయ ఉత్ప్రేక్షలకు రసవీధి అయ్యే. సుప్రసన్నమైనటువంటి మాకు మనసుగా ప్రసన్నంగా ఉండి మనసు ప్రశాంతంగా ఉంటూ పదార్థముల యొక్క ఆ కవిత్వం యొక్క గొప్పతనం యొక్క ఈ రీతులు అలంకారాలను ప్రకాశం సంశోభిస్తూ అలంకారం తక్కువ కాకుండా చక్కగా మంచి అన్నమయ అలంకారం ఉంటుంది. దృష్టాంత అలంకారం ఉంటుంది. దృష్టాంతం యొక్క అంటే ఎరుగుండా మనకి సైన్స్ ప్రయోగాలు అన్నమాట. అలా చూపిస్తూ ఈ అఖిలమైనటువంటి మంచి కవి విస్మయంతో విస్మయాలంకారం ఉత్ప్రేషాలంకారాన్ని రసవీధి ఈ కవుల యొక్క ఈ అలంకారాల యొక్క రసాల యొక్క నవరసాలతోటి అలంకారాలతోటి రసవిధి ఎలా ఎందుకు చెప్తున్నారు అనేది. ఉపమానం ఉపమేయము పరస్పరము పదార్థము ఏగుచు తానుపమేయోపమేమయ్యన్ నృపతియసో వినిమయ ప్రకృతి ఈ కృతి మహారాజు పరిపాలనకి ఉపమానం చెప్పారు. ఇది ఎల్లన్ని ఇమ్మహితుని విశేషము కాది. అది ఉత్తమ ప్రభునకు నమస్కరించి అతడు మరి ఇట్లనే ఏనడ నేనన్నండను కానీ ఇట్టి రసోజ్వల జీవ సత్కళన్ పాయో యుగాంతముల భారత భూమి నిసర్గ సిద్ధములు ఛాయల సంగ్రహించుకొని సర్వసమున్నతులను అంటించును వారై అరయంగా నేను యథార్థము దిట్టివి అన్య పూజనులు. చూసాగా ఇద్దరు పూజలు ఇద్దరు మహారాజు ఎవరు కూడా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయలేదు. నేను ఎక్కడ ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు. ఇలా రసోజమే అంటే జీవార్థ ప్రాణులు చేసిన సత్కళలు ఎక్కడ చూడలేదు. పాయవులు అంటే చీలిపోవడం. ఈ చీలి యుగాంతం చీలిపోయి చాలా భ్రష్టం నాశనం అయిపోయి. కానీ చీలిపోకుండా భారతదేశం యొక్క భూమి ఇప్పటికి కూడా దాని యొక్క గొప్పతనాన్ని ప్రకాశిస్తూ ఇలా రావటము సిద్ధత్వంలో ప్రకాశం రావటం నిజంగా నీడలా రావటం ఎప్పటి నుంచో దాన్ని అనుగ్రహం పడి ఆ నీడ ఛాయేవత భూపతి అనుగచ్చేది. దానికి నీడలా ఆ పూర్వకాల నాటి సాహిత్య సంగ్రామాన్ని ఆ రసోజ్వల సత్కీళ్ళని కూడా దాన్ని నీడలా వెంటబడి రావటము ఈ సర్వం గొప్పతనాన్ని నటించి వారి గొప్పతనము ఇంకా యథార్థము రిట్టివి అన్నీ ఇలాంటి ఎక్కడ నేను చూడలేక నీడలా చేసే పూర్వకాలన్నీ కూడా తీసుకొచ్చి నీడ విడిచిపెట్టి ఎలా మనిషి విడిచిపెట్టి ఉండదు ఆ తన గొప్పతనాన్ని ఆ పూర్వ సంస్కారాన్ని సనాతన ధర్మాన్ని ఇంట్లో తీసుకురావటం ఎక్కడి నుంచి ఇది ఆ మహాకవులు మనువుల కాలంలో తీసుకొచ్చి ఇప్పుడా తీసుకొచ్చి కృష్ణదేవదా తీసుకొచ్చి అవి తీసుకురావడం ఎక్కడా చూడలేని చెప్పారు. కళ యొక్క జాతి కాగా పరికల్పనము చేసి అఖండ వర్తనన్ విరసిత లీల పెంచడి వివేక గుణం మన భారతావని విరసిత లీల పెంచడి వివేక గుణం మన భారతావని కళలు చెలంగు రక్తగతన్వనైజ గుణము
చిరాన్వయముగన్ తెరయరైట్టి ధర్మములు విదేశజనులు దృష్టి సిద్ధమునన్. ఈ కాలంలో ఇప్పుడు చదివిన అన్యాయాలు అక్రమాలు చూసుకొని మా సంస్కారం ఉంది, భారతదేశము ఋషిభూమి ఋషిపీఠము అని అంటాము. వాళ్ళ ఇదో ఏంటో కళ ఒక జాత కాదు. పరికల్పన ఆలోచన చేసినట్లయితే అఖండావతి మొత్తం భారతదేశంలో ఏకఛత్రపతి ప్రవర్తనకు అంతా కూడా ప్రకాశిస్తున్నటువంటి లీల. అంతేగాని వివేకగుణంతో ఆలోచిస్తే భారతాన్ని మించింది ఎక్కడా లేదు. కళలతో ప్రకాశిస్తుంది. రక్తగతమై రక్తంతో కొట్టుకుపోయి దెబ్బలాడుకు చచ్చిపోతుంది నైజగుణం వదిలిపెట్టి మంచి గొప్పతనాన్ని పోయి ఎప్పటి నుంచో ఉన్న శిరాన్వయాన్ని తీసిపెట్టుకొని తెలుసుకోవట్లేదు. ఇటు ధర్మాలు విదేశ జైలు మన మీద రావటం వల్ల మన వాళ్ళలో లీనం అయిపోయి పని మనం తెలుసుకోవట్లేదు. ఋషి యొక్క దృష్టి సిద్ధం, ఋషి యొక్క దృష్టి సిద్ధాన్ని ఎవరు తెలుసుకోలేరా అని. కళ ఒక జాతిగా ప్రశ్న వేస్తున్నారు మనకి. కళ యొక్క జాతి తప్పదా, తప్పు కదా అన్నట్టుగా పెద్దవాళ్ళ పిల్లలు మందలించినట్టుగా దేశంలో కళ ఒక జాతిగా పరికల్పన చేసి అఖండవర్తనన్ విరసిత లీల పెంచడి వివేక గుణమున భారతావని. కళలు చెలంగురత్తగత నైజ గుణము చిరా అన్వయముగన్ తెలియరా ఇట్టి ధర్మము వివేక విదేశ జనులు దృష్టి సిద్ధము. అరయ సర్వశక్తులను ఆస్పదమయ్యను ప్రాణి యొక్క సంస్కార విశేష సంగతి ప్రశస్తి వహించు ఒక్కొక్క దానా తానరసి ఆరని జ్యోతి అయి బహుతర అన్వయ వృద్ధులు యసంగుచుండ. ఈ భారత జాతి ఓర పెరవారు ఎరుంగర ఇట్టి ధర్మవులు భార్య తప్ప ఎవరు తెలుసుకోలేరు. వృద్ధులు అంటే శుద్ధి మంచి అభివృద్ధి అనమాట. గంధధర్మ విశేషం కూడా. ఇంకా ఆరోగ్యం చూస్తే సర్వశక్తులు కూడా ఆస్పదమై అన్ని శక్తులకి అన్నిటికీ మన యొక్క నివాస స్థానమైంది కదా. ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా ఈ యొక్క సంస్కార విశేషంతో బతుకుతున్నారు కదా. దాని గొప్పదనం వల్ల మనం ఉన్నాము. మన ఒక జీవి గొప్పదనం వస్తూ అన్ని మనలో ఉన్నవి, అన్ని ప్రయోగాలు మనం చేసినవే కదా. అద్వైత సిద్ధాంతం అంతా కూడాను తన యొక్క ఆరోగ్య జ్యోతి ఎప్పుడు ఆరకుండా జ్యోతి అఖండ జ్యోతి వెలుగుతుంది కదా సనాతన ధర్మము. అలాంటి ఎప్పటి నుంచో అనేక తరాల నుంచి వస్తున్నటువంటి ఈ సముద్రిని ఇలా ప్రకాశిస్తుంటే ఒక్కరు కూడా ఈ భారత జాతి వల్లే తెరవారు ఎరుంగరు కదా. మనం తెలుసుకునే విజ్ఞానము శాస్త్రజ్ఞం అన్నీ కూడా బయట వాళ్ళు ఎవరు తెలుసుకోలేదు కదా. ఎందుకు ఇలా మనం కూడా పాడైపోతున్నాం? ఎందుకు ఇలా తెరవారు ఎరుంగటి ధర్మం ఈ ధర్మాలు తెలుసుకోలేకపోతున్నాం. మనం కూడా మన కళ్ళు మనం పూర్తిగా మనం నాశనం అయిపోతుంది. ఎందుకు తెలుసుకోవట్లేదు? అమల అరయ్య సర్వశక్తులకు ఆస్పదము మైజును ప్రాణి ఒక్క సంస్కార విశేష సంగతి ప్రశస్తి వహించి ఒక్కొక్క దాన తారని జ్యోతి అయి బహుతర అన్వయ వృద్ధులు ఎరుంగుచుండ. ఈ భారత జాతి బోలే పెరవారు ఎరుంగర ఇట్టి ధర్మము ఎరుంగర ధర్మం అనమాట. ఆరయ్య సర్వశక్తులకు ఆస్పదమయ్యును ప్రాణి యొక్క సంస్కార విశేష సంగతి ప్రశస్తి వహించు ఒక్కొక్క దాన తారని జ్యోతి అయి బహుతర అన్వయ వృద్ధులు ఎరుంగు యసంగుచుండ. ఈ భారత జాతి పోలే పెరవారు ఎరుంగరా ఇట్టి ధర్మము అమలమ్మయ్య నిజాత్మ దర్శనము మహాత్మ్యమునం చేసి కృత్రిమై వైహాయ సయాన సిద్ధులు కదర్థీభావ సంపన్న భాగ్యములను బుద్ధిని లెక్కకొనరటే. ఆధ్యాత్మికమైన అజ్ఞానము నైజమ్మని విశ్వశాంతి వరదాన ప్రౌఢులు ఈ భూములను లోకవాసంలో పడిపోయి గొప్పదాన్ని తెలుసుకోవట్లేదు. ఎందుకో చాచగారు ఒక తిట్టారు, ఒక కొట్టారు, చిన్నపిల్లలు వాయించారు, ఏం బాగుంది. అమ్మలో ఉన్న స్వచ్ఛమైనటువంటి నిజాలు వాళ్ళ యొక్క ఆత్మదర్శనం చేసుకోకుండా తెలుసుకొని మహాత్మతను తెలుసుకోవాలి. కానీ కృత్రిమేంటి ఆకాశంలో దిగటం, విమానాలు యాసను తెలుసుకొని ఉపయోగించి అశ్వగతి కథర్థి అంటే అశ్వాల యొక్క గుర్రాల యొక్క విషయం తెలుసుకోవాలి. దానివల్ల ఏంటి మనం తెలుసుకోవాలి కూడా మనం చప్పడా ప్రయత్నిస్తారు. ఇందువల్ల మనం ఎంత మంచివాళ్ళం ఎదుటివాళ్ళు ఇతర జాతి అంత మనలో గొప్పదాన్ని వాళ్ళు ఇప్పుడు రావాలి మన చేయడం మనం చంపేస్తారు, మనం మోసాలు చంపేస్తారు. అందువల్ల ఉపయోగం ఏంటి? మన దాని పోతే ఎవరు ఏం చేయరు కదా. మన పోకుండా ఎందుకు వెంటబడి చేయడం, ఆకాశాల్లో వెళ్ళమని చేయడం ఎందుకు? ఎవరో మనకు శీర్షాసం మనం చంపడానికి ప్రయత్నిస్తారు, మనం చచ్చిపోతాం, మన భారతవర్షం నాశనం అయిపోతుంది కదా. అలా భావ సంపన్నం పోతుంది కదా, ఆ భాగ్యాలు పోతాయి కదా. ఆ బుద్ధి మనకు లేకుండా ఎందుకు అలా ఉంటారు? ఆధ్యాత్మిక విజ్ఞానం తెలుసుకోకుండా మనకు కావాల్సిన ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క నైజం కదా, నిజం కదా, విశ్వశాంతి కదా మనకు కావాల్సింది. శ్రేష్టమైన దానప్రూఢులు కదా.
ఈ శేషమే దానప్రభుల దగ్గర ఈ దేశము ఒక నాకు అక్క చెయ్యప్పుడు మా భార్య చెయ్యి పైనే ఉంటుంది, కింద ఉండదు కదా. పైన అంటే అందరికి ఇవ్వటే కాదు, పుచ్చుకొని రాదు మరి. అది ఆ మంత్రం చూసే బ్రిటిష్ అటు దేశం అనిగా చేసి మనం నాశనం చేశారు కదా. ఇంకా తెలుసుకోకపోతే ఎట్లా, ఇంకా భ్రష్టు బాగా అణిగిపోతున్నాం కదా. ఎవరేమో నాకు నిజము కర్ణాటక భాష శ్రీనాథుడు కలియుగం ఇంక నిండా కష్టమంతు శ్రీనాథుడు అడుగుతున్నాడు అమరతూరికి అన్నట్టుగానే అలా ఉంది. ఎందుకు అలాగా ఇంకా నిలబడుతుంది కలియుగంలో ఎందుకు బతకడం అన్నట్టుగా ధ్వనిస్తున్నమాట ఈ భావం బట్టి. అమరత్వము నిసర్గమాట ఎరిగి విద్యలు సర్వములు శాంతిబోధములై ఈశ్వర దర్శకములుగా సంస్థాపించు ఈ భారతీయ మహాజాతికి సాటి ఏ భువనం మైనన్ కనరామి ఉత్తమ భూపాలని ధర్మపాలనం తథ్యముగన్ కాంచితి. అమరత్వంతో అమరత్వం అంటే సాగు లేకుండా గొప్పదాన్ని ఆ పేరు నేను విన్నాను, అన్ని విధులు నేర్చుకున్నాను, సర్వంగా చూసాను, శాంతిబోధులు విన్నాను, ఈశ్వర దర్శనం గొప్పతనం చూపించాను. కానీ ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఈ మహాజాతి భారతీయ యొక్క మహాజాతికి భారతీయత అని మహాజాతి ఎంత బాగా పెట్టారు. భారతీయ మహాజాతికి సాటి పోలిక ఇంకెవరు లేదు కదా, ఏ భువనంలో కూడా లేదా అని తెలుసుకోలేకపోతున్నారే. ఉత్తమ భూపాలన లేక ధనపాలతకి ఎక్కడ తథ్యము గాంచింది. ఇక్కడ నేను చూశాను, అక్కడ చూశాను. ఆయన భుజంగా రాసిస్తున్నాడు. ఉత్తమీ ప్రజావళి గుణోత్తముడు ఈ మహీపాలమౌళి అయ్యుత్తముల్ కల మహిమలొక్కడ బుద్ధి కృతార్థభావ సంపత్తి ఘటించ సృష్టికి బ్రహ్మ భవాదృశ మైత్రి గల్మి ఈ ఉత్తమ భావము ఈ జనుని నందుడన తాను కృతార్థుడయ్యడు. ఉత్తమ ప్రజాపతికి ప్రజల ఉత్తమ భూపాలకి ప్రజావాడి సమూహం అంతా కూడా గుణోత్తమంతో కూడుకుంది. మహాపాలన బాగా పరిచేస్తున్నాడు. ఈ మహిపాలన యొక్క మూలం ఎంత గొప్ప బాగా పరిచేస్తున్నాడు. అత్యుత్తమమైన ఇంకా లేదు. ఈ అత్యుత్తమైన ఉన్నటువంటి ఈ కళ యొక్క మహిమ, ఈ సాహిత్య కళ యొక్క మహిమ, అనేక కళల యొక్క చతుషష్టి కళల యొక్క మహిమ అంతా ఒకసారి కుప్పపోస్తే కృతార్థభావంతో వస్తుంది కదా. అంత అదృష్టం చూశాను. సృష్టికి బ్రహ్మ ఎలా చేశాడో భవాద్ మీ యొక్క స్నేహం వల్ల, మహారాజా మీ యొక్క స్నేహం వల్ల, ఈ ప్రజల యొక్క స్నేహం వల్ల నేను మైత్రి వల్ల నేను మీ ఉత్తమ భావంతో నేను మీ జయుడైనటువంటి ఈ జయుని యొక్క నేను కృతార్థుని, ఇలాంటి వాడిని చూస్తే నేను కృతార్థుని. మీ రాజని మీ చైతన్యంలో ఉన్నటువంటి ఈ కళాకారులు చూసిందో నా జన్మ కృతార్థమైంది అన్నాడు. ఇది స్థిరముగా అనుగ్రహించెదరుగాక అని పలికి అయ్యుత్తమహీపతి దంపతుల వసంగు అనర్ఘమణి గణములతో తోడంతర్హత విధము నిజ నిర్మోక ధవళి స్ఫూర్తి దుగూల నిష్ప్రవాణి యుగములను సత్కరించి స్వయముగను తత్తదార్హ బహుకృతం నుంచి కృతార్థం మన్యులయ్యన్. ఆ సదస్సు ఆ నాగేంద్రి పుణ్య నిఖిల విద్యాశ్రమ తత్వవిత్త విశేషము బహుముఖములను కొనియాడుతుంది. ఏకముఖముగా ఇమ్మహితుండు తన ఉత్తమ ప్రభువులకు అర్హ సంబంధి కాదగువాడు కాడే అని తలంచిది. అమ్మహీపతి ఎల్లర ఉచిత సంభాషణములను అర్పించి నాటి కొలువు చాలించడలను సుదూర దేశాగతులకు వారలప్పుడు తమ దేశం కలుగా అర్హ రీతులను రేని అనుమతింగని సనిది అంతట పాతాళ అదివ ప్రభుత్వ తమ మిడిది పట్టులని సనిది అంతా. ఇప్పుడు ఏంటంటే ఇలా ఉండగా ఆ మహారాజు అందరూ వెళ్ళిన తర్వాత ఈ విధంగా స్థిరమే గొప్పతనం అంతా వెళ్ళిన తర్వాత అందరూ చెప్పబడ ఆ స్థిరముగా అనుగ్రహించడం మహారాజు యొక్క అనుగ్రహ విశేషం కూడా ఎక్కవాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అందరినీ పంపించాడు. విడిదికి వాళ్ళు వెళ్ళారు. ఎలా వెళ్ళారో మనకి చెప్తున్నారన్నమాట. ఈ స్థిరముగా అనుగ్రహించారు ఇలా అని పలికి చాలా బాగుంది పలికి ఆ ఉత్తమహీపతి దంపతులు ఇచ్చే అనర్ఘమైనటువంటి లెక్కలేనటువంటి మణిగణంతో తీసుకొని ఎవరికి ఏమి ఇవ్వాలా బిరుదులు ఇచ్చి నిజంగా తన యొక్క నిర్మోహం అంటే పాపము కుబుసం ఇటువంటి ఆకాశము అని అర్థం కూడా అన్నమాట. ఇలా అంటే స్వచ్ఛంగా ఉన్నటువంటి నిర్మలంగా ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో
బూసం వేసిన పాము ఎలా ఉంటుందో, పాము పైన ఒక మంచి మనసుతో ఉంటుంది, అలా హాయిగా సంతోషంగా ఉత్సాహంగా ధవళితమండి బాగా స్వచ్ఛమైనటువంటి వాటితోటి వాడిని పంపించారన్నమాట. ఈ విధంగా పంపించడం వలన అందరూ కూడా అక్కడ వెళ్ళిపోయారు. ఉత్తమరుడు అందరినీ దూరంగా వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు మాత్రం పాతాళరాజు బలాహుడు కూడా వెళ్లకుండా పాతాళరాజు ప్రభుత్వం మాత్రం వాళ్ళ విడిదికి వెళ్ళిపోతారు. అంతిపుదిగగే నరపతి కాంతా కొంతల విభాసికైతకము నిశాకాంతుండట నవమీతిథి కాంతాలింగన విశేష కలితుండయ్యన్. అంతపురానికి వెళ్ళిపోయాడు మహారాజు. కాంతలో కొంచెం విభాసితమేంటి ఒక్కంతో వెళ్ళాడు. అక్కడ నవమీ తిథి కాంతాలింగన విశేష కలుతుండే. నవమి తిథికి చాలా గొప్పది. నవమి ప్రతి నవరాత్రులు 4 నవరాత్రులకు వస్తుంటుంది. ఎప్పుడెప్పుడు వస్తే మనం చూస్తాం, నవరాత్రులు చూస్తున్నాము, వసంతనవరాత్రులు వస్తున్నాం, గణపతి నవరాత్రులు చూస్తున్నాము. ఇవి కాక గమనిత మామూలే మరి దేవి నవరాత్రులు చూస్తాము, శ్యామా నవరాత్రులు చూస్తాము. అవన్నీ కూడా నవరాత్రులు. నవమి నవమ అంటే 9వ సంఖ్య, దీని నుంచి సంఖ్య ఇంకోట్లేదు. అని నవ అంటే కొత్త సంఖ్య కూడా, దీని నుంచి ఇంకోట్లేదు. ఈ కవిగారు కూడా నవమి తిథి నాడే పుట్టారు. మరి రాముడికి కూడా నవమి తిథి నాడే పుట్టుక, నవమి తిథి నాడే కళ్యాణం అనేది పట్టాభిషేకమైంది. కాబట్టి ఈ మహిమ, ఈ తిథి గొప్పదనం తెలుసుకున్నాడు. కాబట్టి భార్యతో సుఖంగా ఉంటాయి. తన పతి నిర్భరం మగు మురములో వహించి పెంపునన్ తనుగత రోమకూపములు తన్మహములు విడివెడు వచ్చెన్న కనుపడే ఆ నిశావైత కాయముని రభస్థలమునన్ చినికిన కొత్త చిరుచమ్మను చుక్కలయ్యను. అవి వెలువిడి అంటే వదులుతున్నటువంటి విశదమైనటువంటి వర్ధిల్లుస్తున్నటువంటి తన పతి యొక్క నిర్భరమైనటువంటి చంద్రుడు సూర్యుడు తన నిర్భరమైనటువంటి సంతోషంతో మళ్ళీ రావడానికి తమ రామకుమారి అప్పుడే బాగా ఉదయించాడు సూర్యుడు. రామకుమారిని పైకి వచ్చినటువంటి అహములు బయటకు వచ్చిన వెలువెట్టినట్టు వచ్చినట్టు వెళ్ళిపోయాడు సూర్యుడు. వెళ్ళిపోగానే అప్పుడు చంద్రుడు వచ్చాడనమాట. తన మహిమ తనకు మహము తన గొప్పతనాన్ని యజ్ఞం చేయడానికి ముందుగా విలువెండు బయటకు వచ్చాడు. వచ్చి ఏం చేశాట, ఎలా వచ్చాట చూస్తేను ఆ నిశావనిత శరీరంలో ఉంటే అభస్థలం, ఆకాశమే శరీరం అంట. ఎవరికి నిశాకాంత రాత్రి అనే స్త్రీకి శరీరం ఆకాశమే నభస్థలంట. అలా చినికిన అంటే చినకడం అంటే పెరుగు మచ్చినట్టుగా అంతా బాగా చిలకరించినటువంటి కొత్త చిరుచమ్మలు, కొత్త నక్షత్రాలు ఆకాశంలో నవ్వుతూ చుక్కలు వచ్చాయట. చిరిగినట్టుగా అక్కడక్కడ నక్షత్రాలు అవి నిశాకాంత ఊదల నవసుమములు. అవి వచ్చిన నిశాకాంత యొక్క అప్పుడే పువ్వులు నక్షత్రాలు. అవి నభస్సు శంభు శిల శుభ్ర అక్షతములు. అవి సూర్యుడు ఎత్తించేపట్టునంటి శుభ్రమైనటి ఆశీస్సులకు నక్షత్రాలు. అవి ఉషకాల ప్రభా సూర్యమాన విమల తేజకణములు వెలసమిందా. ఉషకాలంలో పొద్దు నుంచి ఎలాగైతే ఉన్నాయో కిరణాలు ఎలా ఉన్నాయో ఆ పువ్వులు నక్షత్ర పువ్వులు అయిపోయాట. అలా వచ్చేటువంటి తేజకణాలే పువ్వులా వచ్చి ఆకాశం చెప్పారు. ఇప్పుడు ఈ పుస్తకం పూర్తి. ఈ పుస్తకం తుల్య ఆనంలో ఈ తుల్యాన్ని మొత్తం ఈ పుస్తకం అంతా కూడా గురువుగారు విరూపాక్షస్వామికి భువనేశ్వరిని అంకితం చేశారు. అందువల్ల అక్కడ చెప్పాడు భువనేశ్వరి మనోహర భువనాధీశ. భువనేశ్వరి మనోహరుడా, భువనములకు అధీశ్వరుడా, తన అధీనమును ఉంచుకున్నవాడ. సమస్త భువనాధార, అన్ని భువనాలకు నువ్వే ఆధారం లేకపోతే మనకి కవి జన మందార. మందారకు ఎలాగైతే చక్కగా వికసిస్తూ మెత్తగా అందంగా ఉంటుందో చూడాలనిపిస్తుందో అలా కవిజనులో కూడా మందార వచ్చింది అంటాడు. మందార పారిజాతక సంపత్ కుమారు వైరాత్ర. మొత్తం ఆ సంపత్ 5 విషయాలు గొప్ప చెప్తాడు. దారు అన్న విహారైక రసిక. దారు అన్నంత కూడా శివుడు మునిపత్తులను మోహించడానికి, వాళ్ళని పరీక్షించడానికి శివుడే విష్ణువు మోహిని అబ్బాయి అమ్మాయిల వేషం రివర్స్ చెప్పడానికి తారుమారు అన్నమాట. శివుడేమో అమ్మాయి అయిపోయాడు, విష్ణుమూర్తి ఒకడొక రూపాలతో వచ్చాడు. విష్ణుమూర్తి ఏమో అమ్మాయి వేషం వేశాడు, మోహిని వేషం వేశాడు. సుందరుడు అయింది. శివుడేమో సుందరేశ్వరుడు అయ్యారు. ఈ విధంగా వచ్చి పరీక్షించి వాళ్ళ
వాడి వాడి పరీక్షకి తట్టుకోలేక వాడు ఏదో మాయ అనుకొని వాడి ఒక ఏనుగు సృష్టించి మీదకేసి యజ్ఞం చేసి అది ఆ శాపం ఇస్తే ఆ శాపం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ వాళ్ళ గొప్పతనం వాడిని నేర్పి మన దబ్బాడుకోడు సఖ్యతగా ఉండాలి, నేను దబ్బాడుకోడు లోక అల్లకల్యం లేకపోతే వాళ్ళని చెప్పి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండి పంపించి వెళ్ళడం. అది ఆయన విహారంలో ఒక దారుకావన విహారం ఒక విహారయాత్రలు అనమాట. అలా దాన్ని శివుడు రూపాక్ష శివ అనురూపాన్ని శివుడా శుభం కలిగించేవాడు అర్థం. భువనేశ్వరి మనోహర భువనాధీశ సమస్త భువనాధార కవిజన మందార దారువన విహారేకరస విరూపాక్ష శివ సకలపద సకలాప తపహారచన దివ్యధామ సుకవీంద్ర మునివార సువచ ప్రసన్న ప్రకటీకృత నిజాంగ్రివర్ పరమానురాగ అకళంకమతిలక్ష్య అహిరాజభూష సకల అనేకములు అనేకములు అన్నిటికీ కూడా తపస్సు చేత హరింపజేసి గొప్పదైనటువంటి అందరూ రక్షించినటువంటి దివ్యమేంటి ప్రసిద్ధమేంటి నామ అంటే ప్రసిద్ధి అన్నమాట. అంటే అభయం నామాన్ని ఆ ప్రసిద్ధమేంటి కాడ అలాగే ఆయన పేరు గలవాడు ఏం చెప్పాలి. సుకవీంద్రుడు అంటే మునివార అంటే ముని అని సుకవీంద్రుల చేత మునుల చేత వారంటే హెచ్చు తగ్గులుగా అనమాట. అందరినీ కూడా సమానంగా చూసి మంచివాడిని చెడ్డవాడిని కాకుండా పెద్ద కవి చిన్న కవిని చూడకుండా అందరినీ సమానంగా చూసేవాడ. ప్రకృతికి అంటే ఇంకా వారం అంటే ఇంకో అర్థం కాదు. 8 పుంజుల యొక్క నూలు అంటారు. 8 పుణ్యములు వేస్తారు. బట్టలు నేర్చుకునే ఒక విశేషం ఉండదు. గురుగారు బట్టలు చేస్తుండదు దేశాన్ని ప్రసన్న ప్రకటీకృత నిజాంగ్రివరమ్మ పరమానురాగ రాత్రి కూడా మన ఉండే గురుగారి ఇంట్లో అలా ప్రకటీకృతమైనటువంటి తన యొక్క అంగ్రి పరమంతో అనురాగమైనటువంటి వాళ్ళ అకళంకం అనుమతి రష్య కళంక అనేటువంటి బుద్ధితో గురి అయినటువంటి వాళ్ళ అహిరాజభూష ఎప్పుడు కూడా పావును ఆభరణంగా కలిగించిన వాడ. శ్రీ విద్యానగరీ కవిశ్వ తపస్సిద్ధి వచో దేవత వ్యావద్ధిష్ణు పయోధరత్ కనకకూటా భోగ మాంగళ్య పంపా వీచీ నవ కంకణాదుత భక్షణాహార్య మద్భావాభిఖ్య గుహావిహార కుతుక ఉద్యన్నవ పంచానన. శ్రీ విద్యానగరి కవీశ్వరుల యొక్క తపస్సుల యొక్క సిద్ధిని వచ్చావయ్యా, తపస్సిద్ధిగా నువ్వు ప్రసన్నం అయ్యావు. వాళ్ళ వసుదేవత ఆకాశం భూమంతా వ్యాప్తమైనటువంటి వధిండి పయోధరంతో కొండి అంటే పాసముద్దుల్లో ఉన్నటువంటి కనక బంగారంతో కొండి కుటాభోగం అంటే బంగారంతో అలంకరించండి ఓ విరూపాక్ష స్వామి మాంగళ్యంగా సుఖంగా కల్పించేవాడా. పంపావీచి యొక్క ఆ కొత్తమైన తరంగాలే వాటి యొక్క కంకణాలు అద్భుతంగా ధరించేవాడు. పంపాది వీటి గాలితరంగా ఎప్పుడైనా మీరు సంతోషిస్తూ ఉంటారు. అలా ఆకాశం అంతా భక్షణాహారం అంటే ఆకాశం సూర్యుడు రూపమైనటువంటి రూపం గలవాడ. ಮತ್ತು నా యొక్క భవ పుట్టుకకు పేరుగానంటి అభిఖ్యా పేరుగానంటి గుహాంతరం ముందు విహారమును రచించినటువంటి కుతుకమైనటువంటి ఉత్సాహంతో నుండి ఉద్యత్ పైకి వస్తున్నటువంటి నవ్య కొత్తమైనటువంటి పంచాన నా మనసును పంచానుకున్నాడు ఓ మహాదేవ పంచ నువ్వేం చెప్పడం పంచాన. శ్రీ విద్యానగరీ కవిస్వ తపస్సిద్ధి వజో దేవత వ్యావద్ధిష్ణు పయోధర కనత్కూటా భోగ మాంగళ్య పంపా వీజీ నవకంకణాదుత భక్షణాహార్య మద్భావాభిఖ్య గుహా విహార కుతుక ఉద్యత్ నవ్య పంచానన నిరత శివభక్తి గాథాస్మరణ శ్రీ కనకరత్నమాసరభారాచ్య సూచిత తపః ఫలప్రద కరుణా సంతాప భక్త కవి సంతాన. ఈ పుస్తకం అచ్చు వేయించింది ముదిగొండ వారిని వేశారన్నమాట. ఈ ముదిగొండ వారు ఎలాంటి ఎల్లప్పుడూ శివభక్తి చేస్తూ ఉండేవారు, ఆ గాథ స్మరిస్తూ ఉండేవారు. ఆవిడ పేరు కనకరత్నాంబ శరభారాజ్యుడు. ఆ చంద్రశేఖర్ తగ్గుతుండమాట. ఈ పుస్తకం అచ్చు వేసిన చంద్రశేఖర్ గారు ముదిగొండ చంద్రశేఖర్ గారు. వాళ్ళ తండ్రి ముదిగొండ శరభారాజ్యుడు కనకరత్నాంబ ఇద్దరు కూడా అనేకమైన పూజల వల్ల పనుల వలన మంచి సంతానం చంద్రమౌళి గారు పుట్టారని భక్తులతోటి కవులతోటి సంతానంతో ఉన్నటువంటి వాడని ఎప్పుడో భత్సంతానము శిష్యంతానంతో అందరూ కూడా గొప్పవాడని చెప్తున్నారు. సుత నందిని చరిత్ర శృతి సహజాత ప్రకార శోభిత గుణ సంగతి ఉత్తమ మనుసంభవ చతుర్థ వదనం వెలయ శంకరుని కృపన్. శివం నందిని శృతి అంటే వేదమందు ఉన్నటువంటి చరిత్రలో నందిని అనేటువంటి చరిత్రను వేదానికి ఇంపుగా దాని సహజాతంగా పుట్టినటువంటి ప్రకాశిస్తున్నటువంటి వరుసగా ప్రకాశిస్తూ శోభితమైనటువంటి ఈ గుణాలతో కూడినటువంటి ఈ ఉత్తమ సంభవము చతుర్థ వదనము 4వ వదనము
వదనం అంటే ఆనం, శివుని శంఖ వలన ప్రకాశించుగాక వెలయును అని శివుని చెప్పాడు. ఇప్పుడు 5వ ఆనందం, 5 పంచమ. శ్రీ గౌతమ మౌని తపోపభాగి శ్రీ సూరకవి భాసుర కవిత శ్రీ గౌతమీ తరంగ విభాగాయిత తుంగభద్ర పంపారమణ పంపారమణ దేవా అవతరింపు. గౌతమ మహర్షి యొక్క తపోవలన వలన ఈ సూర్య పింగళసు అనే కవులే, పింగళసుని చెప్పచ్చు ఇక్కడ. పింగళసు అంటే కవులే యొక్క సుకవి అంటే అనే కవులని, సూర్యుడు అనే కవుల్లోకి వెళ్ళి భావ ప్రకాశిస్తున్నటువంటి కవిత్వంతో కూడినటువంటి శ్రీ గౌతమీ తరంగం గొప్పమైనటువంటి విశేషమైనటువంటి భాగంతో ఉన్నటువంటి తుంగభద్రతో కూడినటువంటి తుంగభద్ర పంపారం ఉంది కాబట్టి ఆ పంపారమునికి రమణ అని చెప్పాను. ఇంకోటి ఇంకా సూరకవిందుడే కవించి రాయమని చెప్పారు కాబట్టి అక్కడ మొదట తొలితే అందరికన్నా ముందు పింగళ సూర్యునే కవించి రాయని చూస్తానని కూడా చెప్పాడు అని చెప్తూ ఈ కవిత్వం యొక్క చెప్పాడు. దేవ అవతరింపు తర్వాత భాగం తర్వాత చూద్దాం.